హాయ్ ఏపీ గ్రామ గ్రామాన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి. వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధులు పెంచారు. ఆగస్టు 15 కార్యక్రమాలకు రూ. 100, రూ. 250 ఇచ్చే మొత్తాలను 10,000, 25,000కు పెంచినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ప్రతి గ్రామంలో నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధుల కొరత లేకుండా తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. పంచాయతీల్లో ఆగస్టు 15 వేడుకల నిర్వహణకు ఇచ్చే మొత్తాన్ని గణనీయంగా పెంచుతున్నాము అన్నారు. ఇప్పటి వరకు మైనర్ పంచాయతీలకు రూ. 100, మేజర్ పంచాయతీలకు రూ. 250 చొప్పున ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని 10,000 25,000 చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. 2011 జనాభా ఆధారంగా 5,000 లోపు జనాభా ఉన్న పంచాయతీలకు 10,000, 5,000 పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు 25,000 అందిస్తారు. ఈ మొత్తంలో స్వాతంత్ర దినోత్సవం రోజున కార్యక్రమాలు నిర్వహించాలి. జనవరి 26న గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు ఇదే విధంగా 10,000, 25,000 చొప్పున నిధులు అందిస్తారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఇటీవల పలువురు సర్పంచులు కలిసిన సందర్భంలో స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే నిర్వహణకు కూడా కష్టంగా ఉందని వాపోయారు. జెండా పండుగను ఘనంగా చేసేందుకు కూడా తగినన్ని నిధులు ఉండడం లేదని తెలిపారు. ఇందుకు సంబంధించి పంచాయతీలకు ఎంత మొత్తాలు ఇస్తున్నది తెలియజేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గత 34 ఏళ్లుగా రూ. 100, రూ. 250 చొప్పునే అందిస్తున్నట్లు తెలిపారు. ఆ స్వల్ప మొత్తాలతో కార్యక్రమాల నిర్వహణ సాధ్యం కాదని, ఈ వేడుకలను పంచాయతీ సర్పంచులు, సిబ్బంది ఘనంగా చేపట్టాలంటే తగిన మొత్తం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ మేరకు 10,000 రూపాయలు, 25,000 రూపాయలు నిర్ణయించారు. పంచాయతీల ఆధ్వర్యంలో ఆగస్టు 15, జనవరి 26 నాటి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో కూడా మార్గదర్శకాలు నిర్దేశించారు. జాతీయ వేడుకలైన స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల విశిష్టత ఉట్టిపడేలా కార్యక్రమాల నిర్వహణ ఉండాలి. పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టత, రాజ్యాంగ విలువలు, స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై వ్యాసరచన, క్విజ్, డిబేట్ లాంటి పోటీలు నిర్వహించాలి. ఆటల పోటీలు నిర్వహించాలి. ఈ పోటీల నిర్వహణలో సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులను భాగస్వాములను చేయాలి. బహుమతులు అందించాలి. పంచాయతీ పరిధిలోని స్వాతంత్ర సమర యోధులు, రక్షణ రంగం నుంచి వచ్చిన వారిని, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించాలి. పాఠశాలలు, అంగన్వాడీల్లోని పిల్లలకు మిఠాయిలు, చాక్లెట్లు అందించాలి. పారిశుద్ధ్యంపై మహాత్మా గాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలి అని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఎర్రజెండా మీడియా, థ్యాంక్ యూ.